అయితే నేను కంటిన్యూస్గా సెలైన్ పెట్టారు 2 టైమ్స్, ఎలక్ట్రాల్ ప్యాకెట్స్ 3 టైమ్స్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత నేను నైట్ వరకు బాగానే ఉందండి. నైట్ మా బ్రదర్స్ని పెట్టేసి వెళ్ళానండి 4 మెంబర్స్ని. వాళ్ళు 12:30 వరకు ఉన్నారు సార్. 12:30 వరకు ఉంటే నైట్ కూడా సెలైన్ పెట్టారంట. పెట్టిన తర్వాత నైట్ వీళ్ళు వచ్చేసిన తర్వాత చలి జ్వరం వచ్చేసిందండి సార్ పేషెంట్కి. చలి జ్వరం వచ్చేస్తే నాకు ఫోన్ చేసి అర్జెంటుగా హాట్ వాటర్ పట్టుకుని తీసుకుంటండి అని చెప్పేసి అని అన్నారు. అంటే నేను వచ్చానండి. వచ్చిన తర్వాత వీళ్ళు ఇంజెక్షన్ ఇచ్చారంట. నేను వచ్చిన 1 అవర్కి చలి జ్వరం అనేది నార్మల్ అయ్యింది. హాట్ వాటర్ అవి తాగిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయినాయి సార్. 3:30 ఆ టైం నుంచి పెయిన్ స్టార్ట్ అయినాయండి. స్టార్ట్ అయిన తర్వాత మా అత్తయ్య గారు ఒకటే ఉన్నారండి కూడా. మా అత్తయ్య గారు వెళ్ళి స్టాఫ్ గారికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఓటీలోకి తీసుకెళ్ళారండి. ఇక్కడ ఇంకా కావాలి కదా లేడీస్ అని చెప్పేసి మా వదిన వాళ్ళని మా అక్క వాళ్ళని తీసుకురానికి అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళి వచ్చేలాగా ఓటీలోని ఇంజెక్షన్ ఇచ్చారంట ఇంకా పెయిన్స్ రావడానికి. ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ వార్డులోకి పంపించారండి. పంపించైతే ఈ 3:30 నుంచి కూడా వార్డులో ఎవరో పట్టించుకోలేని పరిస్థితి సార్. స్టాఫ్ పట్టించుకోలేదు, సూపరింటెండెంట్ గారు పట్టించుకోలేదు. అసలే డాక్టర్లు ఉన్నాయి ఎవరో బయటికి రావట్లేదండి. డోర్లు వేసి వేసుకుని పడుకుంటున్నారు లోపల, డోర్ లాక్ చేసి. అది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ సార్. అయితే 3:30 నుంచి పెయిన్స్ వస్తుంటే మా వాళ్ళేమో 2 పేషెంట్ దగ్గర ఉండి 2 స్టాఫ్ల కోసం తిరుగుతున్నారంటండి. ఎక్కడ కనిపించకపోతే ఇంకా అలా తిరుగుతూ ఉన్నారంటండి. తిరుగుతూ ఉంటే 5:43 ఆ టైంకి బేబీ ఆటోమేటిక్గా బయటకు వచ్చేసిందంటండి. బయటకు వచ్చేస్తే అక్కడ స్వీపింగ్ చేసి ఆవిడ చూసి ఆ బేబీని అనేది తీయడం కోసమని గ్లౌజెస్, సిజర్, నైఫ్ అవన్నీ తెచ్చుకుని సడన్గా తీసి పేగు కట్ చేసి ఓటీలోకి స్పీడ్గా తీసుకెళ్ళిందండి. ఈ తీసుకెళ్ళడం మేము ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ తల్లి పిల్ల బొమ్మదారు ఉంటే మా ఓడి చూసి పరిగెట్టుకుని వెళ్తున్నారు, ఏమైందని చెప్పేసి వెళ్ళారండి. వెళ్తే ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందని చెప్పేసి అని అన్నారండి. అప్పుడు కూడా స్టాఫ్ లేరు, సూపరింటెండెంట్ గారు లేరు, డాక్టర్లు కూడా ఎవరూ లేరండి. అసలు రూమ్లో ఉన్నారండి. ఏసీ వేసుకుని కూర్చుని పడుకుని ఉన్నారండి. అది సిచ్యువేషన్. అయితే ఈ 4 o'clock నుంచి జరిగింది, ఈ 3:30 నుంచి జరుగుతున్నా కానీ సూపరింటెండెంట్ గారు మొత్తం అసలు బయటికి రాకుండా 6:15 బయటకు వచ్చి ఆవిడ సింపుల్గా ఏం సమాధానం చెప్తున్నారంటే మాకు, అబ్బాయి మోషన్ మింగేశాడు, హార్ట్ బీట్ కొంచెం ఉంది, మీరు సివియర్గా ఉంది, జీజీహెచ్కి తీసుకెళ్ళాలని చెప్పారండి. చెప్తే మా బ్రదర్స్, మా సిస్టర్, మా వదిన గారు మొత్తం అందరూ వెళ్ళి జీజీహెచ్కి తీసుకెళ్తే మీరు ఆల్రెడీ చనిపోయిన బాబుని తీసుకొచ్చారండి, బ్రతుకున్న బాబుని తీసుకురాలేదని చెప్పేసి అక్కడ చెప్పారంటే. ఇక్కడే చనిపోయారని చెప్పారండి. ఇక్కడే చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చారు మీరు అని చెప్పేసి చెప్పారంటండి జీజీహెచ్లో.